మిరప క్రయ విక్రయాలకు పేరుగాంచిన గుంటూరు మిర్చి యార్డుకు కొత్త పంట రావటం ప్రారంభమైంది. నిన్న మొన్నటి వరకు శీతల గోదాముల్లో నిల్వ చేసిన పాత సరుకే అమ్మకాలకు వచ్చేది. అయితే కర్నూలు, కడప, ప్రకాశం జిల్లాల్లో బోర్లు, బావుల కింద ముందుగా వేసిన మిరప పంటను కోతలు కోసి రైతులు అమ్మకానికి తీసుకొస్తున్నారు. లక్షలాది బస్తాలతో గుంటూరు యార్డు కలకలలాడుతోంది. జనవరి మొదటి వారం వరకు కేవలం 60,000 బస్తాలే రాగా రెండో వారం ప్రారంభం నుంచే 1,00,000 బస్తాల మార్కును చేరుకుంది. యార్డులో సోమవారం నుంచి శుక్రవారం వరకు వారానికి 5 రోజులే క్రయ విక్రయాలు జరుగుతాయని, కాయలను కల్లాల్లోనే పూర్తిగా ఆరబెట్టుకుని అమ్మకానికి తీసుకువస్తే మంచి ధర పొందవచ్చని మార్కెటింగ్ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం మిర్చి సీజను ప్రారంభమైంది. మిర్చి యార్డుకి దాదాపు రోజుకి 40 నుంచి 50,000 బస్తాలు కొత్త మిర్చి రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మిర్చి రాయలసీమ ఏరియా నుంచి కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు ఆ ప్రాంతాల నుంచి మిర్చి స్టార్ట్ అయింది. మిర్చి యొక్క ధరలు ఎక్కువగా ఏంటంటే డిమాండ్, సప్లై, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ మీద ఆధారపడి ఉంటాయి. మరి గత సంవత్సరంతో పోలిస్తే 25 నుంచి 30,000కి కూడా అమ్ముకున్న పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ సంవత్సరం కొత్తగా సీజన్ స్టార్ట్ అయిన దృష్ట్యా కొద్దిగా ధరలలో మాంద్యత ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కావున రైతులు ఎప్పటికప్పుడు మార్కెట్ ధరలను గమనించుకుంటూ మార్కెట్కి సరుకుల్ని తీసుకొచ్చి అమ్ముకోవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా తేజ వెరైటీకి 13,000 నుంచి 21,000, అదేవిధంగా బాడిగ వెరైటీకి 15,000 నుంచి 19,000 వరకు, అదే డీడీ రకం వెరైటీకి 19,500 నుంచి 21,000 వరకు కూడా ప్రస్తుతం మార్కెట్లో రేట్లు పలుకుతున్నాయి. మార్కెట్కి తీసుకొచ్చేటప్పుడు ఇక్కడ తేమతో ఉంటే రేటు తక్కువ పడే అవకాశం ఉంది కాబట్టి కల్లాల వద్దనే ఆరబెట్టుకుని తీసుకొస్తే మంచి ధర లభిస్తుంది. కర్నూలు, నందికొట్కూరు, ఆదోని, గిద్దలూరు, పోరుమామిళ్ల తదితర ప్రాంతాల నుంచి గుంటూరు మిర్చి యార్డుకు రైతులు పెద్ద ఎత్తున మిర్చిని తెస్తున్నారు. రకాల ప్రకారం నాణ్యతను నిర్ధారించి ధరలు ఇస్తారని వ్యాపారులు చెబుతున్నారు. కర్నూలు, నందికొట్కూరు, ఆదోని, గిద్దలూరు, పోరుమామిళ్ల 334, తేజ 63, 341, 26. బ్యాడ్కి మీడియం మెత్తక రకం అయితే మటుకు 12,000 నుంచి 16,000 లోపు, డ్రై మటుకు 15,000 నుంచి 16,000, సూపర్ టెన్ అయితే మటుకు మీడియం రకాల మటుకు 13,000 నుంచి 16,000, డీలక్స్ అయితే 17,000 నుంచి 19,000, తేజ అయితే మీడియం రకాలు అయితే 17,000 నుంచి 19,000, డీలక్స్ అయితే మటుకు 19,000, 20,000. ఎఫిషియెంట్ క్వాలిటీ అయితే సరుకు మెత్త రకాలు వస్తుంది సార్. ఈ ఎండకి మోడంకి మెరగాయలు ఎండట్లేదండి. దానివల్ల రైతులు బాగా కొంచెం మెత్తకు వస్తుంది. పాప అక్కడ ఎంత ట్రై చేసుకున్నా గుంటూరు వచ్చాక మెత్తకు వస్తుంది. ఈ మంచు వల్ల సరుకు ఎండలేదు కాబట్టి మార్కెట్ మీడియం రకాలు బాగా స్లోగా ఉంది. లాస్ట్ ఇయర్ పోతే మీడియం రకాలు మందం సార్. బెస్ట్ క్వాలిటీ మటుకు కొంచెం 500, 400 అటు ఇటుగా ఉంది. ఎగుమతులు, డిమాండ్, సరఫరా అంశాలు మిరప ధరలపై ప్రభావం చూపుతాయని, కావున సరుకును తీసుకువచ్చే రైతులు మార్కెట్ ధరలను ఎప్పటికప్పుడు పరిశీలించుకొని అమ్మకాలు చేపట్టాలంటూ యార్డ్ అధికారులు సూచిస్తున్నారు.